హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి. మనం ఈరోజు ఈ వీడియోలో మంచి టాపిక్ చెప్పుకుందామండి. పిల్లలు అడుగుతారు కదండి, దేవుడు అంటే ఏంటి, పూజ చేయకపోతే ఏమవుతుంది అని. దానికి ఈరోజు ఈ వీడియోలో ఆన్సర్స్ అండి. దేవుడు అంటే ఏమిటి, పూజ చేయకపోతే ఏమవుతుంది అని చిన్నపిల్లలే కాదు, నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. మన వాళ్ళు వెంటనే చెప్పే సమాధానం, అలా మాట్లాడితే కళ్ళు పోతాయి అని. మనకు భగవంతుని గురించి అవగాహన లేనప్పుడు, చెప్పడం చేతగానప్పుడు మనం వాడే మాట అదే. కళ్ళు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్ కాదు కదా. మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు. తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి. పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ. దీప ప్రజ్వలనం అనేది త్రాటకం అని యోగ ప్రక్రియ. రోజు ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దు బారదు. అది నాలికకు ఎక్సర్సైజ్. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది, ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. పూజ అంటే చాదస్తం కాదు, మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి. మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి. అదే సమయంలో 3 విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దవారిపై ఉంది. ఆచారాలు, సైంటిఫిక్ వివరణలు, 3 ఆచారాలు కాదు. మందిరము 1, మూల విరాట్. భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలిస్ట్గా పనిచేస్తాయి. ఇప్పుడు 2, ప్రదక్షిణ. మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన. ఎక్కడైనా ఉంటాడు, కానీ ఈ దేవాలయం దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు, వేదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి మన శరీరంలో షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి. అది ఆర్కిటెక్చర్ అండి, ప్రభావితం చేస్తాయి. మన షట్చక్రాల మీద, ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నారు. 3, ఆభరణాలతో దర్శనం. ఆడవారిని, మగవారిని నగలు వేసుకొని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు, బంగారం వంటివి తరంగాలను బాగా గ్రహిస్తాయని. బంగారము ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయనేటండి. 4, కొబ్బరికాయ. ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని, దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును, అవతలి వారి ప్రేమ, కొబ్బరి నీళ్ళు అంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం. 5, మంత్రాలు. ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96 26 అలా ఒక పద్ధతిలో అమరుస్తాం. అంటే మనకి తెలియకుండానే న్యూరాన్స్కి యాక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం. అదేవిధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి అని చెప్తున్నారండి.
ఆరో పాయింట్ గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు. ఇప్పుడు పాయింట్ 7 అభిషేకం. విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేకాని సినీ కటౌట్లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం. పాయింట్ 8 హారతి. పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు. ఇప్పుడు పాయింట్ 9 తీర్థం. ఇందులో పచ్చకర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు. 10th పాయింట్ మడి. తడి బట్టలకు ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి పెట్టారండి. ఇవన్నీ మనము ఈరోజు తెలుసుకున్నామండి. దేవుడి పూజ అంటే దేవాలయాలకు వెళ్ళాలా, దేవునికి పూజ చేయాలా అని అడుగుతుంటారు కదండి పెద్దలు, తెలియని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. వాళ్ళ కోసం ఇవన్నీ తెలియపరిచేందుకు ఇదండి వీడియో. ఎందుకు మనము పూజ చేస్తున్నాం, ఎందుకు దేవాలయానికి వెళ్తున్నాం అనేదానికి ఇవన్నీ మనకు ఉపయోగాలు ఉంటాయటండి. అందువల్లటండి ఇదండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదములు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.